ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. మన రైతు సోదరులందరూ కూడా ఢిల్లీ సరిహద్దుల్లో ఈ నల్ల చట్టాలు గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే దాంతో పోరాటం చేస్తున్నారు. అయితే ఈ ప్రభుత్వం వాళ్ళని అనేక ఇబ్బందులు పెట్టి వాళ్ళని హింసిస్తుంది. ఆ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా కాగడాల ప్రదర్శన ఏర్పాటు చేశాము మన నెల్లూరు జిల్లా గాంధీ బొమ్మ సెంటర్లో. అందుకోసం రైతు సోదరులు, వ్యవసాయ కార్మికులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. మనం ఒక రైతుకి గిట్టుబాటు విషయంలోనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే విధానాల్ని సరిలేదని మనం బాధపడుతున్న సందర్భంలో ఈ వర్షం ఏదో వస్తుందని చెప్పేసి మీడియా పరంగా తెలుసుకున్న ఈ రైస్ మిల్లర్లు, డలార్లు 4 రోజుల నుంచి కుంభక్కైపోసి రైతుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. గిట్టుబాటు ధర తగ్గించేసి దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వరదలు వచ్చేస్తుంది, వాన వచ్చేస్తుంది, మీరు కోసేసండి అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా నిన్న సాయంకాలం మన నెల్లూరు రూరల్ పరోట భాగాన కొద్దిగా వర్షం వచ్చింది. మొత్తం కూడా రైతులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం కూడా ఊరి పడిపోయింది. దాని సందర్భంగా ఈరోజు డలార్లు, మిల్లర్లు దారుణంగా రేటు తగ్గించేసి కొనేదాని కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేదానికి ఈ రెవెన్యూ అధికారులు ఎవరు కూడా చొరవ చూపడం లేదు. అందుకోసం ముఖ్యంగా కోరుతున్నాం, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓలు, ఆర్టీఓలు, ఎంఆర్ఓలు ఈ ఎన్నికలు కాదు ముందు ముఖ్యం. రైతు ప్రాణాలు ముఖ్యం, కౌలు రైతులు ఇబ్బందులు ముఖ్యం, వ్యవసాయ కార్మికులు నష్టపోకుండా ఆదుకోవాల్సింది ఇది ముఖ్యం అని చెప్పేసి గుర్తించి ఈ దళాల మీద, రైతుల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. నష్టపరిహారం తగ్గితే రాబోయే రోజుల్లో పంట కూడా పండించే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అధికారులు దీని మీద చొరవ చూపాలా. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం లేదు, అధికార రాజ్యం వచ్చింది కాబట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు లేరని చెప్పేసి ఈరోజు దోపిడీకి పూనుకుంటారు. ఈ దోపిడీని అరికట్టాల్సిన బాధ్యత కలెక్టర్ గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా వెంటనే అటువంటి వాళ్ళ మీద చర్య తీసుకుని గిట్టుబాటు ధర కల్పించే విధంగా చూడాలని చెప్పేసి కలెక్టర్ గారిని మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఢిల్లీలో 2వ దశ రైతాంగ పోరాటం ప్రారంభమైంది. ఫిబ్రవరి 14 నుంచి, అంటే దాదాపు నెల అయింది. ఢిల్లీకి రానికుండా బార్డర్లో ఉండే పోలీస్ ఫోర్స్ని అంతా కూడా రైతులు చుట్టూ పెట్టారు కేంద్ర ప్రభుత్వం. దుర్మార్గంగా వాళ్ళని లాఠీ చార్జీ చేయడం, రబ్బర్ బుల్లెట్లతో కాల్చడం. శుభమని పిలిచాను, చనిపోయాడు ఆ రబ్బర్ బుల్లెట్ తగిలి. అలాగా నిర్బంధం కొనసాగుతూ ఉంది. రైతులు అంత నిర్బంధంలో కూడా మొన్న 14వ తేదీ, మార్చి 14వ తేదీ లాల్ మైదానంలో ఒక పెద్ద బహిరంగ సభ నిర్వహించారు. వాళ్ళకందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నెల్లూరు జిల్లా కమిటీ తరఫున. ఆ రైతాంగం ఉద్యమానికి మద్దతుగా నెల్లూరు జిల్లాలో 23వ తేదీ, అంటే భగత్ సింగ్ వర్ధంతి రోజు కాగడాల ప్రదర్శన చేయమని నెల్లూరు జిల్లా రైతాంగానికి అందరూ మండల హెడ్ క్వార్టర్కి వచ్చి, రాలేని వాళ్ళు అక్కడే గ్రామంలో 23వ తేదీ రాత్రి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ ఫోటో పెట్టుకొని కాగడాల ప్రదర్శన చేసి వ్యవసాయ ఉత్పత్తులకి మద్దతు ధర ప్రకటించడం కాదు, చట్టం చేయాలా, భారతదేశంలో ఉండే రైతాంగానికి అన్ని రుణాలు రద్దు చేయాలా అని చెప్పి ఈ 2 డిమాండ్లతో 23వ తేదీ రైతులంతా కూడా మీ ప్రాంతాల్లో ప్రదర్శనలో పాల్గొనడంతో పాటు ఆ రోజు గాంధీ బొమ్మ వద్ద సాయంకాలం 6 గంటలు జరిగే కాగడాల ప్రదర్శనను కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు గంగపట్నం రమణయ్య, నెల్లూరు జిల్లా రైతు సంఘం జిల్లా కార్యదర్శి. వరికోతలు ప్రారంభమైనవి. వారం రోజులుగా ధాన్యం మార్కెట్లోకి వస్తూ ఉంది. ముఖ్యంగా బీపీటీ 2-3 రకాలు పండించారు. 10 లక్షల కొట్లు ధాన్యం రావచ్చు అని ఒక అంచనా కూడా ఉంది. మొదట్లేమో 23,000 పుట్టి 24,000 కొన్నారు. ప్రతిరోజు 500 తగ్గిస్తూ ఉన్నారు.
మేము రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు రేపు కొంచెం వాతావరణం మబ్బులు వేయడం చినుకులు పడడం అంతకుమించి పెద్ద వాతావరణం ఏమి ప్రతికూలమైన వాతావరణం ఉండదు. మీరు హడావిడిగా కోతలు కోసి అయిన కాడికి అమ్ముకోవద్దు. మార్కెట్ చాలా డిమాండ్ ఉంది ధాన్యం మార్కెట్లో, ఇతర రాష్ట్రాల్లో పంట లేదు. అందుకని మీరు కొంచెం ఓపిక బట్టి జాగ్రత్తగా పంట కోసుకొని జాగ్రత్తగా 23,000కి ఎక్కడా కూడా తగ్గడానికి లేదు. డలార్లు మోసం చేస్తారు, మిల్లర్లు మోసం చేస్తారు. అప్రమత్తంగా రైతులు ఉండాలా. 24,000 తగ్గించి పుట్టి అమ్మకూడదు. అందుకని మీరు దయచేసి ఈ జాగ్రత్తలు తీసుకొని మంచి ధరకి ధాన్యాన్ని అమ్ముకోవాల్సిందిగా రైతు సంఘం తరపున కోరుకుంటాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.